ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం యోబు గ్రంథము నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం. అనేకమైన పాఠాలు ఈ యొక్క గ్రంథం నుండి నేర్చుకున్నటకు దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. ఈరోజు మనం ఈ యొక్క యోబు గ్రంథంలో నుండి ధ్యానాల్ని ముగించుకోబోతూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానీరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడన నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. నేటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యోబు యొక్క పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ. జోబ్స్ రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అనేకమైన ప్రశ్నలు యోబుకు వేసినట్లుగా మనం ముందు అధ్యాయాల్లో చూస్తూ వచ్చాం. దేవుని అనేకమైనటువంటి ప్రశ్నలకు ప్రతిస్పందనగా దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోకుండా తన నిర్దోషత్వాన్ని వాదించినందుకు యోబు పశ్చాత్తాపడ్డట్లు నేటి లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘటన ఆధారంగా దేవుడెవరో తాను చివరికి తెలుసుకోగలిగానని యోబు ఒప్పుకున్నాడు. యోబు దేవుని దృష్టిలో దేవునికి భయపడే నిర్దోషి మరియు నిజాయితీ గల వ్యక్తి అయినప్పటికీ ఈ సంఘటనల ద్వారా మాత్రమే అతను నిజంగా దేవుణ్ణి ఎదుర్కోగలిగాడు మరియు దేవుణ్ణి తెలుసుకొనగలిగినట్లు నేటి వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఆ తదుపరి మనం ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు యోబు స్నేహితులను గద్దించి వారి నిమిత్తము దహన బలులు ఇవ్వమని యోబుకు చెప్పాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు మరియు పూర్తి పునరుద్ధరణను యోబు అనుభవించినట్లుగా ఈ వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే 11 నుండి 17 వచనాల్లో దేవుడు యోబును పునరుద్ధరించాడు. ఇది యోబు శ్రమలకు మరియు విశ్వాసానికి ప్రతిఫలమని కాదు, కానీ దేవుని కృప ద్వారా ఉచితంగా ఇవ్వబడిన బహుమతి. ఈ పునరుద్ధరణ దేవుడు ఆయనకు తిరిగి ఇవ్వటము దేవుని కృప అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. యోబు కొద్ది కాలం బాధపడ్డాడు, కానీ చివరికి అతను పునరుద్ధరించబడ్డాడు. యోబు ముగింపు మనకి అంతిమంగా విజయం మనకు దేవుడిస్తాడని, అది మన ముగింపు అని మనం తెలుసుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆశీర్వాదకరమైన ముగింపు ప్రణాళికను వేసి వాగ్దానం చేసినందుకు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి, దేవుని మనం స్తుతించాలి అనేది ఈ సాక్ష్యం ఈ యొక్క యోబు జీవితం మనకు తెలియజేస్తుంది. మన జీవితం పట్ల దేవుడు ఏదైతే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో యోబు తన స్నేహితులను హృదయపూర్వకంగా క్షమించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఆయన తన స్నేహితులను క్షమించినప్పుడు యోబు వారి పునరుద్ధరణ కొరకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు వారిని క్షమించాడు అనేది మనకు అర్థమవుతుంది. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించి వారిని క్షమించినప్పుడు అతడు నిజమైన పునరుద్ధరణ అందుకోవడం ప్రారంభమైంది. దేవుడు అతన్ని పునరుద్ధరించాడు. యోబు తన సొంత బాధల ద్వారా బాధలో ఉన్న వారికి కూడా సహాయం చేశాడు. తను బాధ పెట్టినటువంటి స్నేహితులను అతడు క్షమించినాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. యోబు తన స్నేహితులను క్షమించినట్లు మనం కూడా మనల్ని బాధ పెట్టినటువంటి వారిని మనము క్షమించగలగాలి. బాధలు అనుభవిస్తున్నటువంటి వారికి మనం సహాయం చేసే వ్యక్తిగా నిలవాలి అనేది, ఆ విధంగా జీవించాలి అనేది
దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాటి ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటనగా, ప్రభు మనల్ని ఆయన వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన తిరిగి మనల్ని పునరుద్ధరిస్తాడు అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే మనం ఇతరులను క్షమించగలగాలి, ఇతరులకు మనం సహాయం చేయగలగాలి అనేది యోబు జీవితం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని తెలుసుకోగలుగుతాం, దేవుని కృపను అనుభవించగలుగుతాం. పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మనకెంతో ఆయన సహాయం అందిస్తాడు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈనాటి ఈ వాక్య భాగం ఆధారంగా మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు అని, దేవుడు మనల్ని ఆయన హక్కున చేర్చుకొని మనల్ని పునరుద్ధరించేవాడని విషయాన్ని గుర్తించి దేవుని మనం ప్రార్థించాలి. పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు తిరిగి మనల్ని పునరుద్ధరించి ఆయన కృపలో కాపాడుతాడు అనే విషయాన్ని మనం నమ్మాలి అనేది ఈ యొక్క యోబు జీవితం మనకు ఒక ఉదాహరణగా మన ముందు కనిపిస్తూ ఉంటుంది. అట్టి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు, దేవునిపై మనం ఆధారపడినట్లు, దేవుని వైపుకు మనం తిరిగి వచ్చినట్లు, దేవుడు మనల్ని పునరుద్ధరించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు వందనాలు ప్రభా. శ్రమల మధ్యలో విశ్వాసంతో మేము ఆయన మిమ్మల్ని ప్రశ్నలు అడిగే ధైర్యం మాకు ఇవ్వండి. అలాగే వాటి నుండి ప్రభా మేము విడుదల పొందే కృపను మాకు అనుగ్రహించమని, నీ కృపతో మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. అనుదినం మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.